ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రభునందు బిడ్డలారా, అన్న తండ్రి కూడా నాకు కొంత పరిచయంగా ఆయన మా గురించి బాగా విన్నాను. అన్న పెదనాయన అనుకుంటా కదా, సామిల్ పెట్టరు గారు పెదనాయన అక్కడ కొండజుట్టులో ప్రారంభం రాజన్న సుజ్ఞాన్ వారితో పాటి ఆయన మాతో పాటు ఉండేండు కనుక అక్కడ బాప్తిసాలు ప్రారంభం పరిచర్య అన్నగారి పెదనాయన చేశారు మాకు. తర్వాత కొంతకాలమైన తర్వాతే మళ్ళీ సహవాసములో ముందుకు సాగుతూ కొంత అనానుకూల పరిస్థితి బట్టి మరీ తిరిగి అదే బ్రదర్లోనే ముందుకు సాగవలసి వచ్చింది. పెద్దల ద్వారా వారు ప్రభు పిలిచిన పిలుపు అందుకున్నారు. తర్వాత పెద్దలు ప్రభుని బట్టి సేవకునిగా చేశారు. పిల్లలు ఎంతో బలహీనైనప్పటికీ మరి మీరు ప్రేమించిన విధానం గొప్పది. మన మధ్యన ఉన్న ఇద్దరు సేవకులు పెద్దలు ఉన్నారు. వారు చూపిన ప్రేమకు ఇచ్చిన సమయాన్ని బట్టి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంగమతి కూడా మరొకసారి వందనాలు. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభునందు బిడ్డలారా, దేవుని గ్రంథములో నుండి ప్రతి వారికి పరిచయమైన ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును. చాలేనైనా ఎక్కువ చదవడం కూడా బాగుండదులే. క్లుప్తంగానే చదివి క్లుప్తంగానే ముగించుకుందాం. ఎటకేలకు సమయం చెప్పిట్టే బాగుండునేమో. సరే, ప్రభునందు బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రతి వారిలో మారు మోగుతున్న మాట ఏమిటి అంటే, మాట్లాడుతున్నారు నాయన, నీతిమంతుడు ఒక్కడు లేని మీ బైబిలే చెబుతుంది. నీతిమంతులుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టుగా కొందరు, మరికొందరు బైబిల్ చదువుతా నీతిమంతుడు ఒక్కడు లేనిసరికి ఇంక ఎందుకు వచ్చింది అనవసరంగా ఈ బైబిల్ చదవడం అని పక్కన పెట్టేది కూడా కొంతమంది ఉన్నారు. ఇక నీతిమంతులు లేకపోతే ఇక వైకుంఠం అన్నట్టుగా మోక్షం ఎందుకుగా, పరలోకం ఎందుకు అవసరమా? లోకములో నీతిమంతులు లేకపోతే ఇంకెందుకు పరలోకం? అనవసరంగా చేశారు దేవుడు అన్నట్టుగా మరికొందరు అభిప్రాయం. ఈ రాత్రి సమయంలో అయ్యా మీరు ఎవరైనా కావచ్చు, వింటున్న ఈ మాట, మనసులో దాగి ఉన్న ఈ అనుమానం తొలగిపోవాలంటే ఈ కొద్ది మాటలు విను. ఇంతవరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో మాటలు విన్నావు కదా, నిజమే. ఈ రాత్రి కూడా ఈ కొద్ది మాటలు విను. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మహాజ్ఞాని అయిన ప్రసంగి రాసిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 20వ వచనంలో అది కూడా కొంచెం జ్ఞాపకం చేద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం ఏం చెబుతుంది? 20వ వచనం, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడు కూడా. ఒక ఆయన పందెం వేసుకున్న నాతో, నీతిమంతులు లేడని బైబిల్ చెప్తుంది, నువ్వేం నీతిమంతులుగా మాట్లాడుతున్నావే అన్నాడు. నీతిమంతులు లేరా? ఎందుకు లేరు? దండిగా ఉన్నారు నీతిమంతులు అని చెప్పిన.
బైబిల్ చెప్తుంది కదా అన్నాడు. నేను చెప్పేది కూడా బైబిలే, నీతిమంతులు చెప్పింది బైబిలే, నేను చెప్తున్న మాట కూడా బైబిలే. నీతిమంతులు ఉన్నారు అన్నారు. ఇక నీతిమంతులు లేకపోతే ఎందుకు ఆ స్వర్గం? నీతిమంతులు లేకపోతే ఎందుకు ఆ పరలోకం? అందరూ కూడా పాతాళం పోవచ్చు కదా, ఇక తప్పదు అని ఉండొచ్చు కదా. ఎందుకు లోకంలో రకరకాల భక్తులు, రకరకాల ఆలోచనలు, దానము, ధర్మము, జపతపాలు ఎందుకు? మానవుడు నీతిమంతులు కావాలనే అభిప్రాయం కదా, మానవుడు మోక్షం చేరాలనే ఆలోచనే కదా. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు, కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు, కోటి భక్తి మోక్షానికే. మానవుడు కలిగి ఉన్న అనేక రకాల భక్తులు, అనేక రకాల భక్తి మార్గాలు, భక్తి సాధకాలు మోక్షం చేయడానికే కదా. ఎస్, ఇది తప్ప, ఇది నిజం, ఎంతైనా వాస్తవం. కనుక పిల్లారా, లోకములో మనం చూస్తుండగా నీతిమంతుడు లేడు అన్న ఆలోచన మనిషిలో ప్రతి మనిషిని నాలుక మీదనే అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. వినండి, ఈ రాత్రి సమయంలో క్లుప్తంగా చెప్తున్న ఈ సువార్తను నమ్మండి. విన్న తర్వాత మీకే అర్థమైపోతుంది నీతిమంతుడు ఉండాలా లేడా అని ప్రశ్న ఎత్తే జవాబు మీరే చెప్పాల్సి వస్తుంది. అక్కడ చెప్తున్న మాట ఏమి? ప్రసంగి గ్రంథములో ఏమన్నాడు? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు. అర్థమైంది మాట? ఎన్నో మేలు చేస్తూ ఉన్నారు. దానం, ధర్మం, జపం, తపం, అన్నదానాలు, గుళ్ళు గోపురం కట్టించడం, ఎవరైనా అయ్యా నాయనా అంటే ధర్మం చేస్తున్న వారు ఎందరో ఉన్నారు అని చెప్తున్నాడు వాక్యం. అయితే అయినంత మాత్రాన ఒక సత్యం ఏం కనబడుతుంది? పాపము చేయకుండా మేలు చేయకుండా, పాపము చేయకుండా మేలు చేయుచుండు అనగా మేలు చేసేవారు ఉన్నారు, కానీ పాపము చేయకుండా మేలు చేసేవారు అనగా మేలు చేసేవారికి మేలు కలగాలంటే నువ్వు కలిగి ఉండవలసినది ఏంటి అంటే పాపము చేయకుండా. పాపము చేస్తూ మేలు చేయడంలో ప్రయోజనం లేదనే దీని అర్థం. మేలు పొందేవారు కూడా ఏమంటారంటే, నాయన నీకు తప్పకుండా మోక్షం వచ్చాలి అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఏదైనా మేలు చేయాలనే. సత్యం చెప్తుంది బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఏ మానవుడైనా కూడా పాపము చేయకుండా మేలు చేసే అలాంటి వారు నీతిమంతులు అనుకుంటున్నారు, కాదు అని బైబిల్ చెప్తా ఉంది. భూమి మీద ఒక్కరు కూడా లేరు అంటే అర్థమేంటి? పాపము చేయకుండా మేలు చేయు అన్నారు. పాపం చేయకుండా మేలు చేసే నీతిమంతులు లేరు అంటే పాపం చేస్తున్న నీతిమంతులు ఉన్నారు, అంతేనా? పాపం చేస్తూ మేలు చేసేవారు దండిగా ఉన్నారు అంటే నీతిమంతులు బాగా కనబడుతున్నారు. ఆయన మంచి నీతిమంతుడు అయ్యా, ఎప్పుడైనా కాదన్నాడు. ఆయన మంచివాడయ్యా, ఆకలి ఎంతో అన్నం పెడతాడు, ఎవరు వచ్చిన ఇంటికి భిక్షం పెడతాడు, కాదన్నాడు. తన దగ్గర ఉన్నా లేకపోయినా ఇస్తాడు. కానీ పాపం విషయం మాత్రం పట్టించుకోవడం మనిషి. అలా కాకుండా పాపం చేయకుండా మేలు చేస్తూ ఉన్న నీతిమంతులు భూమిలో ఒకరు కూడా లేరు. ప్రియులారా, రోమపత్రికలో చెప్తున్న మాట ఏంటంటే 3వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పింది? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించువారు ఎవరు లేరు, దేవుని వెతుకువారు ఎవరు లేరు. ఎవరు చెప్పిన మాట? పైన చెప్తుంది అన్నమాట. ఎవరు చెప్పిన మాట? ధర్మశాస్త్రం చెప్తా ఉంది. అర్థమైంది మాట. 10వ అధ్యాయాన్ని చూసినప్పుడు మనకు కనపడే మాట ఏంటంటే, ఇందును గురించి రాయబడింది ఏంటంటే, ధర్మశాస్త్రంలో రాయబడినది ఏంది? ధర్మశాస్త్రం చెబుతున్న సంగతి ఏంటంటే నీతిమంతుడు వాస్తవమే మాట. నీతిమంతుడు కాడు అని చెప్పడం కాదు, నీతిమంతుడు లేడు. మానవుడు జన్మతాత శుద్రం కర్మతాత శుద్రం అన్నారు అనగా మానవుడు పుట్టుకతో పాపి, కర్మతో పాపి. మనిషికి 2 పాపాలు ఉన్నాయి.
ఒక పాపం చేయని పాపం, ఒక పాపం చేసిన పాపం. చేసిన పాపం సులభంగా పోతుంది, చేయని పాపం మాత్రం సులభంగా పోదు. అర్థమైంది కదా? మానవుడు చేయని పాపం అది మాటతో పోయేది కాదు. చేసిన పాపం మాత్రం పశ్చాత్తాపడి క్షమాపణ పొందితే పోతుంది. అతిక్రమలు దాచిపెట్టుకున్నవాడు దీనిలో అది ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కానీ చెయ్యని పాపం ఒకటి ఉంది, అదే జన్మదాయితో శూద్రం. పుట్టుకతో చేసిన పాపం, పుట్టుకతో వచ్చిన పాపం, అరే నువ్వు చేయని పాపం, అది తల్లి గర్భం చేసిన పాపం. భక్తుడు చక్రవర్తిగా ఉన్న దావీదు చెప్తున్న మాట ఏమంటే, నా తల్లి గర్భంలోంచి నేను ఆయనే కాదు, అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన కుమారుడు చెప్తున్నాడు, నీతిమంతుడు ఒకడు కూడా. ఇంకో మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46 వచ్చినాం. మొదటి రాజులు 8వ అధ్యాయం 46, మొదటి రాజులు 8:46 ఏం చెప్తా ఉంది? 8:46 వచ్చినాం. పాపము చేయని వాడు ఒకరును లేడు, పాపము చేయని వాడు ఒకరు కూడా లేరు, భూమి మీద ఒక్కరు కూడా లేరు. కాటిలారా, మానవుడు పొరపాటు పడుతున్న పొరపాటు లేక మోసపోతున్న ఒక మోసపోయే విధానం ఏమిటంటే, తనలో పాపము లేదని, నేను చేసే ఈ యొక్క మంచి కార్యాలకు నేను నీతిమంతులను కనుక నాకు పుణ్యం మోక్షం ఉంది అని భ్రమపడతా ఉన్నాడు మనిషి. వినండి ఒక మాట, దానికి ధర్మశాస్త్రం చెబుతున్న మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మానవుడు నీతిమంతుడు కావాలని శతవిధంగా ప్రయత్నం చేస్తున్నాడు. గలతీ పత్రిక 3:17, గలతీ పత్రిక 3:17 చెబుతున్న మాట ఏమంటే, గలతీ 3:17 ఇదే పౌలు చెప్తున్న సంగతి. గలతీ 3:11 నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరం 3:11 అన్న 17 చెప్పినా. ధర్మశాస్త్రము చేత ఎవరునో, ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతులు ఎవరు కూడా తీర్చబడను. వాస్తవం. ధర్మశాస్త్రము చేసే పని ఏమంటే, ధర్మం చెప్తున్న మాట ఏమంటే, అది ఏదో మనిషిలో ఉన్నటువంటి ఆ గుణాన్ని చెప్పగలుగుతుంది, కానీ ఆ ధర్మశాస్త్రం ద్వారా మానవుడు నీతిమంతుడుగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం ఎంత చెప్పినా ఎంతసేపు ఉన్నా మానవుడు పాపి మనిషిలో పాపం ఉందని చెబుతుంది, కానీ ఆ పాపాన్ని తీసివేయలేదు. అందుకోసమే శాతకానితనంగా ఈ ధర్మశాస్త్రం నీతిమంతుడు లేడు అని చెప్తాది. అర్థమానికి ఒక మాట చెప్తా. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ రక్త పరీక్ష చేసుకుంటాడు. రక్త పరీక్ష చేసిన తర్వాత, సార్ ఏమైంది సార్ అంటే, నీకు ఆరోగ్యం బాగాలేదు, పలానా రోగం వచ్చింది అని చెప్తాడు. మరి ఎట్ట సార్, నన్ను ఎట్టొకటి బాజీ అంటే అది నాత కాదంటాడు. అంటాడు కదా? ఎంతసేపు నీలో ఉన్న రోగాన్ని చెప్పను, ఖచ్చితంగానే చెప్తా. నీలో ఉన్నది ఏదో, నీలో ఉన్న రోగం ఏదో నేను ఖచ్చితంగా రుజువు చేస్తా అంటాడు టెక్నీషియన్. కానీ విరుడు ఏమంటే నాకు తెలియదయ్యా, ఉండాలి డాక్టరు అని చెప్పిట్టు వచ్చావుదా, ఆయన మాత్రమే నిన్ను బాగు చేయగలడు, నీ రోగాన్ని తీసివేరు. అది ధర్మశాస్త్రం, ల్యాబ్ టెక్నీషియన్. ఈ ల్యాబ్ టెక్నీషియన్ ధర్మశాస్త్రం. ఎంతసేపు ఉన్నా నువ్వు పాపివి, నువ్వు నీతిమంతులు కాదు, నువ్వు పాపివి, నీతిమంతులు గంటాబద్ధంగా చెబుతావే, కానీ మరి ఏం చేయమంటే నాకు తెలియదు ఆ సంగతి అంటాది. అందుకే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడా. రోమా 3:20 చెబుతున్న సత్యం ఏంటంటే, రోమా 3:20 ఏం చెబుతుంది? చూడక మాట 3:20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ధర్మం చొప్పున చేసే క్రియలు, మంచితనాలు, మంచి గుణాలు, లేదా మంచి కార్యాలు, లేదా దానం, ధర్మం, జపం, తపం, లేక సహాయం, కత్రాలు కట్టించడం, ఇలాంటి ధర్మ కార్యాలు, ఈ ధర్మకార్యం ద్వారా ఆయన దృష్టికి నీతిమంతుడుగా మనుషులు మెచ్చుకుంటారు, కానీ మనుషుల దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడతావు, కానీ దేవుని దృష్టికి మాత్రం నీతిమంతుడుగా తీర్చబడలేవు. మన దేశంలో ఉన్న అలవాటు ఏంటంటే, చిన్న సహాయం చేస్తే నీకు పుణ్యం ఉంటుంది, మంచిదినైనా దేవుడు నీ కుటుంబాన్ని దీవించగా అంటారు. వీళ్ళు దీవించిన వీళ్ళకేదో దీవెన ఉన్నట్టుగా.
ఒక ముసలం పరిగెత్తుకుంటూ పోతుంది మోపెత్తుకొని పోతా ఉంటే ముందు బండి పోతా ఉంది. అది కొంచెం స్పీడ్గా పోతుంది బండి, ఎదులో బండి. ఈమె ముసలిగా పోలేకపోతుంది. నేను వెనక నుంచి సైకిల్ వస్తాంటి నాయన అంటుంది, వాళ్ళకి ఇవ్వలేదు ఓయబ్బా అని చెప్పి సైకిల్ అట్లా పక్కన పారేసి గబకి ఆమె ముళ్ళ గుంజుకొని పోయి ఆడ మంచి ఆ బండి మీద ఇస్తాను పోతుంటే ఆమె నేను దొంగనుకుని నాయన నాది ముళ్ళ, నీదేం ముళ్ళలేవా నువ్వు నిజంగా రా అని చెప్పి బండి మీద వేసాయి. బండి అబ్బాయి వస్తుంది ఏమని చెప్పిన దగ్గరకు వచ్చి నా ముసలాం అంటుంది, నీకు పుణ్యం ఉంటుంది పుణ్యం ఉంటుందా? నేనన్నా అమ్మ పుణ్యం ఉంటుందా దీనికి? అట్టయితే ఎన్ని పనులు చేయకూడదు? ఊకే ముట్టి ముళ్ళ నీ బరువు కొంచెం తగ్గించడం మాత్రం నీ కొంచెం చిన్న సహాయం చేసేంత మాత్రం పుణ్యం దొరికితే ఇంకేం కావాలా? అంత సులభమా? సూక్ష్మ మోక్షం అంటే అంతేనా? ఎక్కమ్మా ఎక్కుంటి అర్థమైంది మాట. మానవుడు మోసపోతున్న విధానం ఏంటంటే తను నీతిమంతుగా తీర్చబడడానికి లోక సంబంధమైన క్రియల ద్వారా లేక లోకంలో క్రియలు చేసి కొన్ని పనులు చేసి కొన్ని మంచి పనులు చేసి నీతిమంతులు అవుతామని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎటువంటి పరిస్థితుల్లో కాదు. లేఖన భాగంలో మరొక మాట చెప్తున్నాను. 73వ కీర్తన 11వ చరణం, కీర్తన గ్రంథం సంకీర్తన 73వ కీర్తన 13వ చరణం ఏం చెప్తోంది? 13వ చరణం, నా హృదయము నేను శుద్ధి చేసుకుంటా అంటే ఎవరు వాళ్ళు శుద్ధి చేసుకుంటే సరిపోతుందా? ఇంకేమన్నాడు? నా చేతులు కడుక్కొని నిర్మలమై ఉంటే వ్యర్థమే. నేను కడుక్కుంటే నా దేహమును నా హృదయమును నేను కడుక్కుంటే వ్యర్థం. అది నీతిమంతుగా తీర్చబడలేము. పై శుద్ధికి ఎన్నో సబ్బులు ఉన్నవి, హృదయ శుద్ధికి ఏ సబ్బు లేదండి. ఏ కంపెనీలో వెదకిన దొరకదు, ఏ కంపెనీలో ఎదిగిన దొరకదు. సంతూరు ఇంతురు మొత్తం లెక్కేసుకో. ఏది వెతికినా ఏ సబ్బు రాసుకున్నా శుభ్రమైతే కానీ శుద్ధి కాలే. ప్రియులారా, ఈ రాగబాణం చెప్తున్న సంగతి ఏమంటే తను తాను అనగా మానవులు తన సొంతంగా శుద్ధి చేసుకోవాలని ఆలోచన ద్వారా ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు అని బైబిల్ చెప్తా ఉంది. ఎటు చేయమంటావా? జుడ్డు మనిషి అంటావా? చెప్తా కొంచెం ముందు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చెప్తోంది, కాస్త విను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, నా హృదయం శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపను పోగొట్టుకొని నా హృదయం శుద్ధి చేసుకొని పాపను పోగొట్టుకున్నా అని చెప్పగల వారు ఎవరైనా ఉన్నారా? సవాల్ ఈ మాట. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? తను తాను పాపను పోగొట్టుకున్నాడని, తను తాను శుద్ధి అయినని, తాను ఏమో మానుకున్నాడని. నీ పాపను మానుకున్నావు కానీ నువ్వు చేయని పాపం ఉందని చెప్తున్నావు కదా, అది నువ్వు మానుకుంటే వచ్చేది కాదు, అది నువ్వు మానుకుంటే వచ్చేది కాదు. చాలామంది చెప్తుంటారు, యేసు ప్రభు శిలువలో మరణించాడు కదా, మళ్ళీ ఇప్పుడు పాపం చేస్తాను రే ఎట్టా అంటారు. అంతేనా? 2000 సంవత్సరాల కిందటనే ఆయన చనిపోయాడు కదా పాపాల కోసం, మళ్ళీ చేస్తున్నాడు కదా పాపం, దానికైతే ఎట్టా అంటారు. యేసు ప్రభు చనిపోయింది ఎవరి కోసం? యేసు ప్రభు చనిపోయింది ఏ పాపం కోసం? ఏ పాపం కోసం? నువ్వు ఒప్పుకుంటే పోంది, నువ్వు అడిగితే పోంది, నువ్వు చేయని పాపం. ఆ పాపాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు తన రక్తాన్ని గార్చి ప్రాణం ఇచ్చాడు. కానీ ఇక నువ్వు చేసే పాపం నువ్వు ఒప్పుకోవాల్సిందే. అర్థమైందే? నువ్వు స్వయంగా చేసిన పాపం కర్మ పాపం. ఈ కర్మ పాపము నువ్వు తప్పుగా క్షమాపణ పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్లయితే నీకు క్షమాపణ దొరుకుతుంది. అందును బట్టి నీతో కాని పని అనగా నువ్వు చేయని పని వచ్చింది కదా పాపం, ఆ పాపాన్ని పోగొట్టుకు మా ప్రభువుని యేసుక్రీస్తు ప్రపంచము కొరకు. రోమా 5:12 ఏం చెప్పింది? రోమపత్రిక 5వ అధ్యాయం 12 వచ్చిన ఏం చెప్పింది? ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగ వచ్చిందో అలాగనే మనుషులందరూ పాపం చేసినందువలన మరణమందరికి సంప్రాప్తం అయింది. కనుక అందరికీ సంప్రాప్తం అయింది. ఒకరు చేసిన పని ఆనాడు ఆయన చేసిన పొరపాటు బట్టి, ప్రపంచంలో మొట్టమొదట ఒకటే సృష్టించబడిన ఆదామును బట్టి, ఆయన చేసిన తప్పును బట్టి అందరికీ పాపం ఎలాగ వచ్చేసిందో అలాగే మరణం వచ్చింది చెప్తా ఉన్నాడు.
కానీ మానవుడు చేసిన పాపాలు స్వయంగా బుద్ధిపూర్వకంగా తెలిసి తెలియక చేసిన పాపాలు ఉన్నాయి. ఏం టెన్షన్ పడాకు. ప్రభు చింతకురా, అడుగు, ఒప్పుకో, విడిచిపెట్టు, పోతాయి. నీత కాని పాపం మాత్రం యేసు ప్రభు తన రక్తం గార్చి రెడీగా నీ పాపం పోగొట్టాడు. పుట్టిన వారికి, పుట్టుతున్న వారికి, పుట్టబోయే వారికి ఉన్నటువంటి ఈ పాపాన్ని ఆయన సులువుగా తీసివేశాడు. అది ఎవరితో కాదు, ప్రభుత్వమా కాదు, అధికారులా కాదు, డబ్బా కాదు, ధర్మమా కాదు, కేవలము ఒకరి ద్వారా మాత్రమే పోగొట్టే ఆ పాపం ఆయన పోగొట్టాడు. తర్వాత ఆలోచిద్దాం. కాబట్టి లోకములో మనుషులు అనుకున్నటువంటి ఆలోచన పడుతున్న ఈ పొరపాటు ఏమిటి అంటే, నీతిమంతులు లేడు కదా, ఇక నేను ఎంత ప్రయత్నం చేసి లాభమేమి, ఎందుకు దాన ధర్మం చేయాలా, ఎందుకు మంచి బ్రతకాలా, అనుభవించు రాజా అన్నట్టుగా కొంతమంది ఉన్నారు అజ్ఞానములో. ఏం ప్రయోజనం? ఎంత భక్తిగా ఉన్నా లేదంట, నీతిమంతులు లేడంట, ఒకరు లేరంట, అందరితో పాటు నేను పోతా ఎక్కడన్నా కానీ అనేవారు కూడా ఉన్నారు నీతిమంతులు. ఈ రాత్రి సమయంలో అయినారా లక్షల కోట్ల మంది నీతిమంతులు కూడా ఉన్నారు. వారు నీతిమంతులు అయ్యారు. ఎలాగయ్యారో నువ్వు కూడా అవుతావు. ఒక్కసారి ఆలోచన చేసాము, కొంచెం ఆలోచించి విను. ఈ సత్యాన్ని బైబిల్ కింద మాత్రమే చెప్తా ఉంది. ఈ సత్యాన్ని బైబిల్ కింద మాత్రమే చెప్తా ఉంది. చెప్తే కదా, రక్త పరీక్ష వారు చేయని పని డాక్టర్ చేసినాడు, దానికి తగిన వైద్యం ఇచ్చాడు, ఆ జబ్బును పోగొట్టాడు, శుభ్రంగా మంచి బతా ఉన్నాడు. ధర్మశాస్త్రం లేక ధర్మం అంటూ అక్కడేమో నీవు తేలుతా ఉంటే ఆ ధర్మం ఏం చేస్తుంది? నిన్ను ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. బైబిల్ ఒక మాట ఉంది, ఇంకొక మాట చెప్పి నేను ముందుకు పోతున్నాను. ఏమిటంటే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 23 వచనం. ఇర్మియా గ్రంథం 13:23 వచనం. ఇర్మియా 13:23. కూసు దేశస్థుడు చర్మమును మార్చుకోనగలనా? చిరుతపులి తన మచ్చను మార్చగలనా? మార్చుకోనగలిగిన మీరు కూడా కనుక మార్చుకోలేనివి కొన్ని ఉన్నాయి, చేతగానివి కొన్ని ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు. కూసు దేశస్థుడు నల్లగా ఉంటారు వాళ్ళందరూ, వారు తెల్ల కాలేరు. ఈ మధ్య ఒకవేళ తెల్లగాలని చెప్పి పోరాడిందిలే, సచ్చిందేమే. ఉండటం తృప్తి పడకుండా, ఇంకా సాలనుకోకుండా, దేవుడు నాకు ఇచ్చిన సాలే, నాకంటే బాగా ఉండాలే అనుకోకుండా, ఆమె ఇంకా బాగా అని చెప్పి ప్రయత్నం చేసింది, తిప్పలు పడింది, సచ్చిందేమే. కర్మ. ప్రియారా, అలాగూ కూసు దేశస్తులాగా మార్చుకునికి ప్రయత్నం చేస్తే కాకపోయింది కదా. చిరుతపులి తన మచ్చలో పోగొట్టుకుంటుంది, చేత కాదు కదా. నక్కను చూసి, ఆ పులిని చూసి నక్క మాత్రం పెట్టుకుంటూ చేస్తే అవుతుందా? నక్క అనుకుందట, పులి లెక్క నాకు సారలేదా తక్కువది, నేను పులి ఒకటి లెక్కనే ఉంటాం కదా అని ప్రయత్నం చేసి పోయి అయ్యా నాకు వాతలు పెట్టు అని చెప్పి సచ్చింది. అవి వాతలు పెట్టేసరికి మానవుని యొక్క ఆలోచన ఎంతవరకు దిగిపోయిందంటే అజ్ఞానం అయిపోయింది. జ్ఞానం గల మనిషి ఏమైపోయినాడు? అజ్ఞానం అయిపోయినాడు. ఏమిటి చాదస్తం అన్నా చూడు, అట్టగా ఏమి టైపుల మనిషి అంతే. జ్ఞాని అనుకుని అజ్ఞానం అయిపోయినాడు. బైబిల్ చెప్తున్న సత్యాన్ని ఈ రాత్రి విను. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే నీతిమంతుడు లేడు. ఒక పాస్టర్ అన్నాడు, వచ్చి వాక్యం బాగా గంట పాట చెప్తారు మా ఊర్లో. ఆయన అందేలా కనపచ్చాడు, నాకు కనపచ్చి పక్కన పరిచేశాడు. ఈయన బాబన్న, ఈయనకు సంఘంలో వాక్యం చెప్తుంటాడు, సేవ చేస్తుంటాడు. అంటే ఆయనకు కొంచెం అయిష్టం కలిగి, ఈ రక్షించబడే సంఘాల మీద అయిష్టం కలిగి ఏమన్నాడంటే, నిజంగా చెప్పు నువ్వు నీతిమంతుడు అన్నాను. నిజంగా చెప్పు నువ్వు నీతిమంతుడువా, నీ గుండె మీద చేసుకొని చెప్పు అన్నాడు. ఓయబ్బా నీకు ఇంకా అర్థం కాలేదా అనుకొని, ఎందుకు వచ్చావు మా ఊరికి వాక్యం చెప్పడానికి? డబ్బుల కోసం వచ్చావా అనుకొని, సరే నేను ఒక ప్రశ్న ఇస్తా చెప్పు, తర్వాత నీ ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా అవుతా అన్నా. ఏమన్నాడు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఎవరి కోసం మరణించాడు? మరణించడంలో ఏమీ ప్రయోజనం కలిగింది చెప్తావా అన్న. అదే ఏంటి అదే చెప్పేది. అట్టగాదు గిట్టగాదు. యేసు ప్రభు ఈ లోకం రావడం కారణమేమి? యేసు ప్రభు ఈ లోకంలో మరణించడం కారణమేమి? ఆయన మరణించిన ద్వారా వచ్చే ఆదాయం ఏముంది?
యేసు ప్రభువు మానవుని నీతిమంతుగా చేనికి చేత కాకపోతే ఎందుకుగా యేసు ప్రభు శిలువ మరణించాలా? ఎందుకని నువ్వు నమ్ముకోవాలా? ఎందుకు నాకు ప్రకటిస్తున్నావు? నీ ఆవిడ కోసమా? ఇక వాళ్ళు చిన్నగా పారిపోయినారు నా కానించి. ఉండు కొంచెం మాట్లాడదే ఏం లేదు. ప్రియులారా గమనించండి, ప్రతి మానవుడు కూడా, లోకంలో మానవులు చాలా మంది కూడా మోసపోతున్న మాట ఏమంటే, ఒక మాట చెప్తా అర్థం కానికి. దుర్వేశంలో ఒక ఆమె ఉంది, పాపం భూమి అంతా అమ్ముకునే డబ్బులు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ముసలిమే ఒకతే, ఆమె డబ్బులలో మూల కట్టి పెట్టుకున్నాక పక్కింటి మంచి వచ్చాడు, అవ్వా డబ్బులు ఇచ్చారో? ఇచ్చారు. ఇది చూస్తామని అన్నీ 500 నోట్లు అయినారు. చూసి ఎందుకు తీసుకుంటావు బా అవ్వా ఈ చెల్లవు, ఈ నోట్లు చెల్లవు? అట్లా నీకు తెల్లా? చెల్లవు అవి ఈ నోట్లో. ప్రభుత్వం టీవీలు చెప్తున్నారు, ఆ తర్వాత పేపర్లు వేసారు, టీవీలో చూడలేదు నువ్వు, ఇవి చెల్లవు అని అంటేనే నిజమా అనింది. చిన్నగా ఆయన పోతానే ఏదో ఊరేసుకొని దిన చచ్చిపోయిందట. నాకు తెలియదు కథ, చచ్చిపోయింది. అర్థమైంది? ఎందుకు మోసపోతావు? చెల్లవు అవి చెల్లవు కానీ చెల్లించగలడు ఎవరు? ప్రభుత్వం. చెల్లవు కానీ చెల్లించగల ప్రభుత్వం. ఏమంటున్నారు? ఏం పరపకు నిదానంగా మా బ్యాంకులు ఏవి మీకు మంచి నోటు ఇస్తామని అని చెప్పలేదా? నువ్వు పోలేదా బ్యాంకానికి? పోలేదా? ఇప్పుడు డబ్బులు మార్చుకోలేదా? బాగుపోలేదా? నీతిమంతులు ఎందుకు మోసపోతున్నావు? నీతిమంతుగా చేటకు ఉన్నాడు ఒక ఆయన తప్పకుండా చేస్తాడు నీతిమంతుగా. ఏం భయపడాకు, తప్పకుండా మోక్షం చేరుకుంటావు. కాస్త విని మాట. ఏమిటి ఈ మాట? చూద్దాం లేఖన భాగంలో. మానవుడు సొంతంగా ప్రయత్నం చేస్తే నీతిమంతుడు కాలేడు. ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తే కాలేడు. దాన ధర్మం జపతపాలు చేసి మంచి కార్యం చేస్తే కూడా డబ్బులు ఇచ్చి కూడా కాలేడు. సరే ఎట్లా లేఖన భాగంలో మాట జ్ఞాపం చేసుకుందాం. నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి? ఒక మాట జ్ఞాపం చేద్దాం. ఎక్కడ మాట? దేవుని గ్రంథములో ఉండి ఒక మాట మీ ముందు ఉంచబోతున్నాను. అది ఏమిటి ఈ మాట అంటే, యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ ఒక మంచి శుభవార్త. 14:4 ఒక మంచి శుభవార్త అన్నాడు. ఏంటి? పాప సహితులు ఏంటి? పాపరహితులు పుడితే ఓ గొప్ప మేలు ఉంది అన్నాడు. మంచి శుభవార్త. నీతిమంతులు లేకుండా పాపంలో ఉన్న వారిలో అన్నట్టు. నీతిమంతులు కావాలనుకుంటున్నారా? శుభవార్త ఏమిటి? యోబు గారు చెప్పారు. ఏం చెప్పారు? పాప సహితులు అంటే పాపరహితులు పుడితే నీతిమంతులు అయిపోతారు. మేలు అంటే అదే. పాప సహితులు ఎవరు? లోకంలో ఉన్న వారందరూ కూడా పాప సహితులు కదా. పాపరహితులు లేరు. ఎవరు? భూమి మీద ఒక్కరు కూడా లేరు. అందుకే ఈ పాపం పోవాలంటే పాప సహితులు రెండే రావాలి. ఎవరు? పాపరహితులు. బా ఎంత గొప్ప మాట. మీరు ఆమెను చెప్పగలుగుతారా? ఆమెనని చెప్తారా? చెప్పర్లే కొంతమంది. దేవుని స్తోత్రం కలుగుగాక. చెప్తా మంది కల్లా సిమెంట్ నగర్లో ఆమెను చెప్పేటోళ్ళు లేరని చెప్తారు. మీ ఇష్టం. మళ్ళా సరైన మేల్కోండి. ఆమెను చెప్పడం తప్ప నేనేమన్నా అలిగినా ఉంటుంది ఎత్తినా. ఒక ఆయన వాక్యం చెప్పేటప్పుడు ప్రత్యేకంగా సభ పెట్టారు. అందులో అధ్యక్షుడిగా నన్ను పెట్టారు. ఆ రోజు సర్లేని చెప్పి మాట్లాడేటప్పుడు ఆయన అన్నాడు, బాబన్న గారు మల్లికార్జున పాట పడతారు ఈయన్నాడు. సరేనా, మల్లికార్జున నుంచి పాట పడతారని ఆయన తీసుకుంటే ఏమన్నాడు? హల్లుయా అన్నాడు. అంటానే మొత్తానికి కొంతమంది ఉన్నారు. మొత్తానికి వాళ్ళు కూడా హల్లి అని చెప్పి సర్లే అనుకున్నా. మళ్ళీ పాట పాడిన తర్వాత మళ్ళా హల్లి అన్నాడు. మళ్ళా హల్లి అంటే వాళ్ళు కూడా మళ్ళా హల్లి అన్నారు. పర్లేదే కొంచెం ఉన్నారు అనుకున్నా. అంతా అయిపోయినాక మంచిది, సంతోషం. మల్లికార్జున గారు చక్కగా పాట పాడాడు. కానీ ఒక మాట మాట్లాడు. ఏంటి నాకు అర్థం కాలే మాట అని. ఏంటి హల్లి అన్నాడు. కొంతమంది అన్నారు, కొంతమందికి అర్థం కాలేదు కదా అన్నారు. దేని యొక్క వాక్యం చెప్తుంది హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువును అని ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో క్లియర్ రాయబడింది. ప్రభువును కనుక ఎందుకో అన్యాలు లేనా పాడబెట్టినా ఓకే పాట పాడకుండా ఎందుకో అన్నాడు. ఏమని? హల్లెలూయా అన్నాడు. అంటే ప్రభువును స్తుతించాలన్నాడు. అప్పుడు ఏం చేయాలి? సంవత్సరం చెప్పాలి కదా. వీళ్ళు హల్లెలూయా అంటేట సరిపోతుందా? సరిపోతుందా?
వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఎటుంటుంది వరం? ఎటుంటుందన్నా? బాగుంటుందా? నీ పేరు అంటే నీ పేరు బాగుంటుందా? జవాబు రాదు కదా. అని ఏదో ఎందుకు అన్నాను అనుకో, హల్లెలూయా అన్నాడు. మరి కూర్చొని ఏమవుతుంది? స్వాతంత్రం ఏమవుతుంది? దేవుని స్వాతంత్రం కలిగి నాకంటే మహిమ ఆమె అంటే ఏమవుతుంది? అర్థమైంది మాట. అలాగ చేయకండి అని చెప్పిన. దేవుని వాక్యం చెప్తున్న సంగతి ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఎస్, నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలంట? మొట్టమొదట పాపసహితులు అండి, పాపరహితులు పుట్టాల. పాపసహితులు లేకుండా పాపరహితులు ఎట్టొస్తాడు ఈ లోకానికి? రాగలడా? రాలేడు. అందుకు ఎవరు కావాలా? పాపసహితులు అని ఎందుకు పెట్టారంటే నీతిమంతులు ఒక్కరు లేరు కనుక ప్రతి వారు కూడా పాపం చేసి కనుక ఏది ఏమైనా పాపసహితులు నుంచి పాపరహితులు రావాలన్నాడు అని యోబు స్పష్టంగా చెప్పాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరైనా పాప రహితుడు. పాపసహితులు ఎవరు? అందరూ మరేమో కూడా కాదా? మనిషిగా పుట్టిన ప్రతి వారు కూడా పాపే కాదంటారా? భూలోకంలో పుట్టిన ఏ మనిషినే పాపే. మరేమ్మ గారిలో కర్మపాపం లేదు కానీ జనపాపం ఎందుకు లేదు? మరెమ్మలో కర్మపాపం లేదు. పాపం చాలా మంచిది, భక్తిపరాలు, బుద్ధివంతురాలు. కానీ పాప సహితురాలు కనుక దేవుడు పరలోకం నుంచి చూసి ఆలోచించేప్పుడు ఎవరు సరిపోతారు అన్నప్పుడు మరియమ్మ గారు చాలా నిష్ఠగా పడుతుంది. కానీ కర్మపాపం జన్మపాపం కలిగి ఉంది. సరే ఓకే అది తీసేస్తాం అని అనుకొని ప్రభు మరియమ్మ గారిని ఎన్నుకొని భూలోకానికి వచ్చాడు. ఆయన ఎవరు? పాప రహితుడు. దేవుడు స్తోత్రం గాక. మరి అన్నా కరి మీరు అన్నది నాకు తెలుసులే, మీరు అన్నది ఆమెనంటే లూజు ఉన్న పనులు కూడా గట్టిపడతాయి. ఉడిపోయిన పని రావులే, అది కాని పని. పాప సహితుడు అండి, పాపరహితుడు. మరియమ్మ గర్భమున 2020 సంవత్సరంలో పరలోకం నుంచి పాపరహితుడు, ఏ పాపం లేనివాడు, ఆయనలో ఎంత వెతికినా ఎలా చూచినా పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము కనబడినవాడు అని గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు రాజకీయవేత్తలు పరీక్షించగా ఏ పాపం లేదని రుజువు చేశారు. ఆయన స్వయంగా అన్నాడు, నాలో పాపం ఉన్నది ఎవరైనా రుజువు చేస్తారా అన్నాడు. చంద్రముండం వెళ్ళి జెండమాతర కానీ యేసు ప్రభులో పాపం ఉన్నదని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఏ పాపం ఎరుగాని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా వాడి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ఏ పాపం లేని వాడు యేసు ప్రభు. లోకములో ఉన్న వారిలో చూస్తున్నా ప్రతి వారిలో పాపం కలిగిన వాడు. ఒక ఆయనను తీసుకోపోతున్నా మోటార్ సైకిల్లో. అయ్యా అని అడిగాను, నా బత ఇదే, నా కథ ఇదే కథ. ఎక్కడ పోయినా మోటార్ సైకిల్ ఎక్కినప్పుడు ఎక్కడెక్కడే ఎక్కించుకుంటా బలంతగా. ఎక్కిన తర్వాత నువ్వు దేవుడు నమ్ముకునేవా, యా ఊరినిది ఎట్ట కథ అని అడుగుతా. అడిగిన తర్వాత మీ నమ్మకం లేరు, మేము అట్ట కాదు మా కథ వేరు అంటే మీ కథ ఎవరైనా కానీ ఎందుకు వేసుకుని నమ్మకము అని అడిగినా. అట్లా ఒకటి అడిగితే అని చెప్పి చెప్పలేకపోతే నేను అడిగాను. నాకు ఒక తెలియక ఒక మాట అంటున్నాను. ఏంటంటే దేవుడు ఎవరు మంచివాళ్ళు మన ఊళ్ళో మన దేశంలో చాలా మంది ఉన్నారే, మంచి దేవుడు చెప్పు కొంచెం ఉన్నా. అటనా కాదు ఇట కాదు చెప్పు అన్నా. ఏం చేయమంటావా? దేవుడు మంచిగా ఉండాలన్నాడు. ఓకే దేవుడు మంచిగా ఉన్నాడు, ఇంకా చెప్పు. దేవుడు ఏమన్నా పాపం చేయొచ్చునా? బాబా పాపం చేయకూడదు. సరే పాపం చేయకూడదు, మంచిగా ఉండాలా. ఎవరున్నారా కొంచెం చెప్తావా అన్న? ఎవరున్నా చెప్తావా అన్న? అదే భవన నాకు అర్థం కాలే అంటాడు. అదే నాకు అర్థము కాలే. నేను చెప్తా ఇంటావా? చెప్పు. యేసు ప్రభువులో ఏ పాపం లేని వాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు అనగా పాపం చేసేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. పాపం అనగా ఆయన జీవితంలో ఆయన పుట్టుకలో ఆయన ఏ పాపము లేనివాడు. ఆయన పుట్టుకలో దేవదూత చెప్తున్నాడు, మరియా నువ్వు గర్భం వంటి కుమారుని కట్టబోతున్నావంటే ఇది కాని పని కదా. నిజమే, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు కనుక కామకోదం మత్సరం లేని వారిలో పుట్టాలి కనుక ఆయన నీ గర్భంలో పుట్టబోతాడు. ఆయన స్వయంభవుడు, ఆయన సొంతంగా పుట్టగలడు అని చెప్పినప్పుడు అట్టనా సరే మీ ఇష్టం అని చెప్పింది అమ్మగారు. ప్రియులారా,
ఏ పాపము చేయని యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన కన్యగర్భంలో పుట్టి మన నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే పాపరహితుడు. ఎందుకు పాపరహితుడు అంటే పాపరహితుడికి 2 లక్షణాలు ఉంటాయి. నంబర్ 1 ఒకటి పాపము లేనివాడు. నంబర్ 2 ఇతరుల పాపమును. అర్థమైందే? పాపం లేనివాడుగా ఉండొచ్చునేమో కానీ ఇతర పాపం పోగొట్టేసి ఇది కావాలి కదా. కనుక యేసు ప్రభువులో 2 గుణాలు ఉన్నాయి. ఒకటి పాపం లేనివాడు, రెండవది ఇతరుల పాపమును పోగొట్టేవాడు. ఎవరి పాపమైనను ఎంతటి పాపనైనను ఆయన పోగొట్టి సమస్త దుర్నీతుడిని పవిత్రులుగా చేసే శక్తివంతుడు యేసుక్రీస్తు ఒక్కడే భూలోకంలో వచ్చాడు. చాలామంది యేసు అంటేనే వాంతికి వస్తాయి, కొంతమందికి ఓకే అని వాంతికి వచ్చేది. వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకునే కుదరదు. ఏనా ట్యాబ్లెట్ తీసుకునే కుదరదు, వాళ్ళ వాంతికి వచ్చేది ఖాయమే. యేసు అంటానే. యేసు అంటే ఏమనుకున్నావు? యేసు అంటే ఏమనుకున్నావు? పాపరహితుడు, పాపము లేనివాడు, పాపమును పోగొట్టేవాడు యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే ఉండేది. అందుకే దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకడే, ఆయనే యేసుక్రీస్తు. అసలు యేసు అంటే అర్థమేంటి? పేరా? యేసు అంటే పేరా? అవు యేసనా? ఓకేనా? ఏమంటున్నా అంటే చెప్తా అంటే వింటాండి. అచ్చా అంటున్నాడు ఆయన. ఈయనకు దిక్కు తెలియక పాపం భాష తెలియక నేను చెప్పేది నీకు అర్థమవుతుంది లేదా? ఏంది చీచి అంటావు నన్ను పొద్దుగులు? నేను చెప్పే మాట వినాయి అన్నాడు. అట్టగా మంచి నేను ఎప్పుడు చీచి అంటే ఏనాక చీచేదే? చీచికి కాదు, అచ్చా అన్న, అది మా భాష అన్నాడు. ఓ అట్ట అనగా భాష తెలియక మనం ఎందుకు పొరపాటు పడుతున్నావు? యేసు అంటే ఏమనుకున్నావు? రక్షకుడు అన్నారు. ఆయన పేరే రక్షకుడు. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. పర్వతములో ఉన్న దేవుడు భూలోకానికి రక్షకుడుగా యేసు నామములో పుట్టాడు. బైబిల్ చెప్తుంది 1:21 ఏమంటుంది? మత్తయి సువార్తలో తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే యేసు మాత్రమే పాపం నుంచి విడిపించి రక్షించగలవాడు. యేసు మాత్రమే పాపరహితుడు. యేసు మాత్రమే ఇతరుల పాపను తీసివేయవాడు. ఆయన పూర్తి మంచిది అన్నారు యోబు గారు. మొత్తానికి కొన్ని ఏళ్ళ తర్వాత ఆ పాపరహితుడు భూలోకానికి వచ్చాడు. ప్రపంచ నడిబిడ్డలో యేసుక్రీస్తు యేసు అనే పేరుతో ప్రపంచ సెంటర్లో యెరూషలేములో బెత్లెహేములో ఆయన పుట్టాడు. మనందరి కొరకు రక్షణ కార్యము జరిగించి నీతిమంతులుగా చేయాలని కోట్ల మందిని జనాన్ని నీతిమంతులుగా చేయటకు ఆయన గొప్ప కార్యము చేశాడు. లేఖన భాగంలో ఒక మాట. నంబర్ 1 ఏం చేయాలా? నీతిమంతులు కావాలంటే ఏం చేయాలి? పాపరహితుడు పుట్టాలి, పాపరహితుడు కావాలి. నంబర్ 2 రోమపత్రిక 3వ అధ్యాయం 24 వచ్చినాం, ముగిస్తే నేను. రోమపత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన కార్యక్రమం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. మీరన్నా నాకు తెలుసు, అలవాట్లేదు. ఇది తప్పు పని కదా, ఆమెన్. తప్ప ఆమె అంటే అర్థమైంది. తప్పంటారా? నేను సిక్స్టీ బదర్ను ఏమనుకుంటున్నారో, లూజ్ బదర్ కాదు నేను. కాదు, దేవుని గణపరచడానికి ఎప్పుడైనా జై అనాలి. అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం కలగాలంటే ఎస్ మేము కూడా అదే, అంతేదని ఆమె అంటే మేము కూడా అర్థమైంది మాట. ఇది మన బ్రదర్లో కొంచెం మొదటి నుంచి అర్థమైపోయిందిలే, అందుకు ఇష్టపడరు. ఒకసారి మా ఊరికి వస్తారు కదా, అన్న వచ్చినాడు కదా, అన్న ఇద్దరు వచ్చినారు మా ఊరికి. ఆమె చెప్పలేదా? చెప్పండి ఉండలేరు ఆమె చెప్పండి. లేఖన భాగంలో చూస్తున్న ఈ మాట ఏమంటే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా
ఉచితముగా నీతిమంతులైపోతారు. అనగా నీతిమంతులు అయ్యే అవకాశం అదే సూక్ష్మ మోక్షం. అంటే మనిషి నీతిమంతులు అయ్యే అవకాశం ఏంటంటే కేవలం యేసుక్రీస్తు విమోచన ద్వారా. యేసుక్రీస్తు ఒక విమోచన కార్యక్రమం చేపట్టాడు. మార్క్సు వార్త 10వ 45 ఏముంది చెప్తున్నాడు? ఆ మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటకు అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా అది తన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు యొక్క విమోచన కార్యక్రమం ఏంటి అంటే తన ప్రాణం పెట్టడమే విమోచన కార్యక్రమం. ఇది ఎవరైనా చేశారా? చెప్తారు ఈ మాట. ఎవరి కోసమైనా లేక లోకం కోసం, పాపి కోసం, నీతిమంతులు అవటానికి ఎవరైనా ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా లేరు. ఉన్నారు ఒకైనా, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ది లార్డ్ ఆఫ్ ఆల్ అన్నారు. అంటే యేసుక్రీస్తు కొందరికేనా? యేసుక్రీస్తు అందరికీ దేవుడు అయింది, అందరినీ పుట్టించిన వాడైంది, అందరి కొరకు తన ప్రాణం పెట్టుకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన మాత్రమే మన అందరి కొరకు విమోచన కార్యక్రమం చేపట్టాడు. ఏం కార్యక్రమం అది? విమోచన కార్యక్రమం ఏంటి? మనిషిని కొరకు విమోచన కార్యక్రమానికి మొట్టమొదట తను అప్పగించుకోవడం. యేసుక్రీస్తు సర్వమానవుని కొరకు నీతిమంతులుగా చేయడానికి, నీతిమంతులు కారణమంతులు కనుక నీతిమంతులు చేయడానికి ఏం చేశాడు యేసుప్రభు అంటే ఆయన తను అప్పగించుకున్నాడు. ఎందుకు? శిక్షించబడటానికి. ఎప్పుడైతే పట్టుకున్నారో యేసుప్రభును, ఆయన పట్టుకొని ఏం చేశారు? యేసుప్రభును పట్టుకొని ఏం చేశారు? బాగా కొట్టారు, బాధించారు, కొడా దెబ్బలు తిన్నాడు. ఈపంతా నాలుగు దున్నబడింది. తర్వాత ఏమైంది? యేసుప్రభును మేకుల చేత శివ కంటగొట్టబడి వేలాడదీశారు, రక్తాన్ని గడిచి ప్రాణం ఇచ్చాడు. కారణం మానవులు నీతిమంతులుగా చేయటానికి. ఇప్పుడు చెప్తావా యేసు అంటే ఎవరో? యేసు ఎలాంటి వాడు చెప్తావా? వింటున్న నీకోసం కూడా యేసు ప్రభు తన రక్తాన్ని కార్చడానికి ఆ కార్యక్రమం చేపట్టాడు. చూద్దాం లేఖన భాగంలో. ఇంకేం చేయాలి? విమోచన కార్యక్రమం చేపట్టాడు. ఇంకేం చేయాలి? రోమా 5:9 నీతిమంతులు కావాలంటే విమోచన కార్యక్రమం, ఉచితముగా నీతిమంతులు కావడానికి విమోచన కార్యక్రమం చేపట్టేవారు ఎవరుంటే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఎస్. రోమా 5:9 ఏం చెప్తుంది? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా, యేసు రక్తం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. అంటే తీర్చబడిన లెక్క, తీర్చబడినారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మానవుడు నీతిమంతులుగా తీర్చబడతారు. ఏం అనుమానం దీంట్లో? పాపం చేసి ఉన్నావా? దిగులు పడాకు. ఇంత పాపం మనకి నాకెక్కడిది మోక్షం అంటావా? అనకాకు. ఉంది అవకాశం. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు? అవకాశం ఉంది. ఎందుకు నీకు జబ్బుకి పోదు? ఎందుకు బతకాలి? ఎందుకు తొందరపడతావు? ఉన్నాడు ఒకయన. ఎంత ఘోర పాపినైనా నీతిమంతులుగా చేసేటైనా ఒకయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మనందరి కోసము ఆయన తన రక్తాన్ని కార్చి ప్రాణం అర్పించాడు. ఇంత మంచి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్పండి. ఉంటే ఇక్కడ సేవకులు ఉన్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు చెప్తారు. నీ నంబర్ ఇచ్చి తర్వాత నీతో మాట్లాడతారు. యేసుక్రీస్తు రక్తం బాటలు ఇచ్చాడు. రక్తం యేసుక్రీస్తు రక్తం బాటలు ఇచ్చాడా? అమ్మా అయ్యా, యేసు రక్తం అంటే ఆయన నీ కొరకు చరిత్ర చెప్తుంది. లండన్ పరిశోధకులు యేసుక్రీస్తు రక్తం చిందించడానికి ముందుగా 5,450 దెబ్బలు తిన్నాడని. యేసుప్రభుకునే గాయాలు లండన్ వారు కనిపెట్టి చెప్పింది ఏంటంటే 5,450 గాయాలు ఉన్నాయి యేసుప్రభు దేహంలో అని చెప్పారు వాళ్ళు. ఒక పుస్తకంలో రుజువు చేశారు. 5 గాయాలు అనుకుంటున్నారా? చాలా మంది 5 గాయాలు పొంది అంటున్నారు. 5 గాయాలేనా? కాదు. యేసుక్రీస్తు ముఖం శకుముకు రాయబడి అయిందని యెషయా ప్రవక్త చెప్పలేదా? ముఖం శకుముకు రాయంటే ఎంత గనుకుంటుందో అన్ని గాయాలు. యేసు ప్రభు మన కొరకు ఆయన ఎన్ని గాయాలు పొందాడంటే లెక్కలేని గాయాలు పొంది మన చేతులతో చేసే పాపానికి యేసుప్రభు చేతులకు మేకులు కొట్టబడి, మన కాళ్ళతో చేసే పాపానికి యేసుప్రభు కాళ్ళకు మేకులు కొట్టబడి, తనతో చేసిన పాపానికి యేసుప్రభు తనకు మురికినం కొట్టబడి,
ఇంత ఘోరమైన గాయాలు పోయి తన రక్తమంతా కాచి ఏమన్నాడు ఒక మాట, వీరేం చేశారో వీరిని క్షమించమన్నాడు. ఏమన్నాడు? వీరేం చేశారు, వీరిని క్షమించమని చివరిగా ప్రాణం ఇచ్చాడు. బైబిల్ చెప్తోంది, బూదిగంతి నివాసులారా నా వైపు చూచి, ఎందుకనగా ఆయన పొందిన గాయాలు, ఆయన చేసిన పని, విమోచన కార్యక్రమం, తలపెట్టిన ఈ గొప్ప పని, ఆ శిలువ యజ్ఞాన్ని ఒకసారి చూడు ఆలోచించు. ఎవరి కోసం? ఒకసారి ఒక చర్చిలో ప్రశ్న, యేసుక్రీస్తు మరణించింది ఎవరి కోసం అంటే, పాపుల కోసం అని కొంతమంది లేచారు, లోకం కోసం అని కొంతమంది లేచారు. అందరూ అయిపోయినాక మీరంతా రాంగని చెప్పినాం. ఎవరైనా ఉన్నారా? చెప్తారా? నేను చెప్తున్నది, యేసుప్రభు నా కోసం చనిపోయినాడు అని నువ్వు ఆలోచించు. ఎవరి కోసం చనిపోయానని చెప్పి నువ్వు ఎందుకుంటావు? లెక్కలేంతనగా ఎవరి కోసం? లోకమంత కోసం చనిపోయాడు, నా కోసం చనిపోయాడా అన్నట్టు. కూరలు అంటలే అత్తతో నా కోసం చేసి పెట్టావా అన్నట్టుగా, నా కోసం చనిపోయాడు ప్రభు, లోకం కోసం చనిపోయాడు. కాదు, నీ కొరకే, నువ్వు చేసిన పాపానికి ఒక్కసారి ఆలోచించు అని చేసినప్పుడు అందరు కూడా దానికి ఓకే అన్నారు. ప్రతి మనిషి పాపం కొరకు యేసు ప్రభు చనిపోయినాడు. ఒక్కసారి నువ్వు ముందుకు వచ్చావంటే, నీకోసమే అనుకుంటే నీ పాపాలు పటాపంచాలి. ఒక మాట చెప్పబోతున్నా. మూడవది ఏం చేయాలి? నంబర్ 1, పాపరహితుడు పుడితే బాగుంటుంది. నంబర్ 1. నంబర్ 2, విమోచన కార్యక్రమం జరుగుతూనే నీతిమంతులు అయిపోతారు. నంబర్ 3, యేసు రక్తం కావాలి. యేసు రక్తం కావాలి. ఆ రక్తం ద్వారా ఏమవుతుంది? పాపక్షమాపణ కలిగి నీతిమంతులుగా తీర్చబడదు. నంబర్ 4, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ పనులు చేసినట్లయితే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతారు. రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడతావు. యేసు ప్రభు చేసిన ఈ గొప్ప కార్యం మీద విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన నీ కోసం, లోకం కోసం కాదు, నీ కోసం చనిపోయినావని విశ్వాసం ఉంచినట్లయితే ఏమవుతావు? నీతిమంతులుగా తీర్చబడతావు. విశ్వాసం లేకుండా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి వీలు కలగదు. అర్థమైందా? ముగిస్తున్నాం. 5వ మాట, గలతీ 3:24. గలతీ 3:24 5వ మాట. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు అబ్బా, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినట్లు ఏం చేయాలి? యేసు వద్దకు నడిచిరావాలి, లేదా యేసు వద్దకు రావాలి. కమాన్, ఎక్కడున్నావో ఒక్కసారి ఆలోచించు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేనే గొప్ప అవకాశం. యేసు చెంతకు వచ్చినట్టయితే, ఆయన అందుకు విశ్వాసం ఉంచినట్టయితే నువ్వు నీతిమంతుగా తీర్చబడతావు. ఈ లోకం విడిస్తే పరలోకం, పాతాళం తప్పించబడి మోక్షంలో చేరుకుంటావు. వస్తావా అయ్యా, అమ్మా? అందుకే స్థానిక సంఘంలో సేవకులు, పెద్దలు, సంఘం కలిసి ఇలా అప్పుడప్పుడు ఈ సిమెంట్ నగర్లో అక్కడక్కడ కుర్లు పెడుతున్న కారణం ఏంటంటే, అది యేసు ప్రభు చెప్పిన మాటే. మీరు అన్ని బజార్లు తిరిగి అందరికీ సువార్త ప్రకటించమని, అందరికీ వెళ్ళి అందరికీ చెప్పండి. నమ్మితే రక్షణ, నమ్మకపోతే మరి ఏమంటాం? దీన్నే అంటారు సూక్ష్మ మోక్షం. అంతేగాని ఇంకోటి కాదు. ఇదే సూక్ష్మ మోక్షం. ఉచితముగా నీతిమంతుగా తీర్చబడే అవకాశం. యేసు ప్రభు చెంతకు వచ్చి, ప్రభువా నేను పాపిని అని ఒక మాట చెప్పు, నీ పాపాలు విడిచిపెట్టి నేను నీతిమంతుగా చేస్తాడు. చూస్తావా? మొదటి యోహాను పత్రికలో ఏముంది? 1వ అధ్యాయంలో ఏముంది? 8వ వచనం ఏం చెప్తా ఉంది? మనం పాపలేమో చెప్పుకోవాలా? మనమే మోసపుచ్చుకుంటాం. సత్యం ఉండదు మన మాటలో. మన పాపం మనం ఒప్పుకోవాలా? ఆయన నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పని వాడు. తన యొద్దకు వచ్చిన వారు ఎంత మాత్రము తోసివేయవాడు కాదు. ఎవరైనా, ఎంతటి వారినైనా, ఎంత ఘోర పాపినైనా తన దగ్గరికి వస్తే త్రోసివేసేవాడు కాదు. లోకమంతా కోరై కూసి తప్పు చేసినాను రాత్రి చంపాలంటే యేసు ఒక్కడే దగ్గరికి వెళ్ళాడు. ఆమెను రక్షించాలని. ఘోర పాపి
ఒక్క మాట చెప్పండి, దుర్మార్గులు వాళ్ళని. కానీ ఎంత దుర్మార్గంగా ఉన్నా, ఎంత పాపం ఉన్నా రక్షించే బాధ్యత ఆయనది కనుక దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? కొట్టండి, తప్పుకు శిక్ష విధించండి, కానీ ఒక మాట, మీలో పాపం చేయని వారో ఒక రాయి వేసేయి అన్నారు. పెద్దవారు మీకు చిన్నవారు ఒక అందరూ కూడా వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే. ఎందుకనక యేసు పాపరహితుడు, యేసులో పాపం లేని వాడు కనుక ఆయన ఒక్కడు మాత్రమే నిలబడ్డాడు. అందుకని అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళిపో, మంచిగా బతుకు అన్నాడు. పిల్లారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు యేసు ప్రభువు. నువ్వు పాపివి అని, దేవా నా పాపమును కడుగు అని అడిగితే మనసారా, 10 మాటలు కాదు, 20 మాటలు కాదు, ఒక్కసారి మనసారా పశ్చాత్తాపంతో అడిగితే నీ పాపాన్ని కడిగి శుద్ధిగా చేసి ఈ లోకం విడిచిన తర్వాత నరకం తప్పించి మోక్షంలో చేర్చగలడు. అట్టి భాగ్యం కావాలంటే ఇది మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నారు, బొందులో ప్రాణం ఉండగా ప్రభును. అమ్మా, ఇంత మంచి సులువైన తీరు. డబ్బు అవసరం లేదు, ఖర్చు లేకుండా కైలాసం అన్నట్టు, ముడుపు లేకుండా మోక్షం అన్నట్టు, పైసా లేకుండా పరలోకం అన్నట్టు, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే గొప్ప అవకాశం. పోగొట్టుక తల్లి. వాయిదా వేస్తే నమ్మకం లేదు కాలం. వాయిదా వేస్తే మన జీవితం నమ్మకం లేదు. ఉన్న పాటలు రా. ప్రియులు ఉన్నారు. సంఘం పేరు ఏం పేరన్నా? యెహోవా యీరే సంఘం ఉంది, మందిరం ఉంది. దేవదాసులు 2 ఉన్నారు, చక్కని అనుభవం కలిగిన వారు, చక్కగా మీ గురించి ఆదరించగలరు, నీతిమంతులయ్యే మార్గాన్ని ఇంకా వివరించగలరు. రండి, యెహోవా ప్రార్థన మందిరం కూడికలు జరుగుతున్నాయి. వచ్చి విని వారితో మాట్లాడు. ఎలాగూ పాపక్షమాపణ పొందుతావో చెప్పగలరు. పాపక్షమాపణ పొంది నీతిమంతులను తెచ్చబడి మోక్షములు వారసులు కావాలని ప్రభునామని చేస్తున్నాం. దేవుడు అట్టి మనసు భాగ్యం విన్న వారికి అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.